హలో స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ చాప్టర్ లోకస్లో మనం ఎక్సర్సైజ్ 1Aలో 6th క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. చూడండి, క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P, ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ 4 times ఇట్స్ y కోఆర్డినేట్. అంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి మనం. సో ఆ P అనే పాయింట్ ఈ ఆరిజిన్ నుంచి మనం కనుక్కోమన్నాం, డిస్టెన్స్ ఇక్కడ కనుక్కోమన్నాం. ఎట్లాగా? దానికి 4 times ఇట్స్ కోఆర్డినేట్కి, y కోఆర్డినేట్కి 4 times ఉండాలి. సో ఫస్ట్ మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. ఇక్కడ x యాక్సిస్, దిస్ ఈజ్ ద y యాక్సిస్. సో ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది, మనకు తెలిసిందే 0,0. సో P అనే పాయింట్ని ఇక్కడ తీసుకుంటే, P ఆఫ్ x, y ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆ P అనే పాయింట్ ఆరిజిన్ నుంచి, సో ఆరిజిన్ నుంచి P డిస్టెన్స్ ఏమన్నాడు? ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. అంటే ఆరిజిన్ నుంచి P యొక్క స్క్వేర్ అంటే OP స్క్వేర్ ఏమన్నాడు? ఈజ్ అంటే ఈక్వల్ టు 4 times ఇట్స్ y కోఆర్డినేట్. y కోఆర్డినేట్ మీన్స్ y అని. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే ఈ ఆరిజిన్ నుంచి P అనే పాయింట్ యొక్క స్క్వేర్కి అంటే OP స్క్వేర్ ఈజ్ అంటే ఈక్వల్ అని 4 times ఇట్స్ y కోఆర్డినేట్ అంటే వైకి ఈక్వల్ చేయమని. ఓకేనా? సో ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. గివెన్ దట్ సో కామన్ పాయింట్ అండి. లెట్ P ఆఫ్ x, y P ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. నెక్స్ట్ here y coordinate ఏంది మనకి ఇక్కడ? y coordinate is y. నెక్స్ట్ according to problem కండిషన్ ఏందమ్మా ఇక్కడ? మెయిన్ ఇక్కడ ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఏది? ఈ P అనే పాయింట్. అంటే కండిషన్ ఏమవుతుందంటే OP స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఈజ్ అంటే ఈక్వల్ టు 4 times ఇట్స్ y కోఆర్డినేట్. అంటే 4 times అంటే 4 times అంటే ఇంటూ దేనికి? y కోఆర్డినేట్ అంటే ఇంటూ y. సో అప్పుడు ఏమవుతుంది మనకి? OP స్క్వేర్ ఈక్వల్ టు 4y. 4 into y మీన్స్ 4y. సో నెక్స్ట్ OP స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయాలి కదా సార్. నెక్స్ట్ అంటే ఇక్కడ అవసరం లేదమ్మా, ఎందుకంటే ఆల్రెడీ స్క్వేర్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ స్క్వేర్స్ చేయాల్సిన అవసరం లేదు బోత్ సైడ్స్. ఇక్కడ డైరెక్ట్గా డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి. వీ నో దట్ ద డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ x2 minus x1 హోల్ స్క్వేర్ y2 minus y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకుంటాం మనం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ ఓన్లీ x2 minus x1 హోల్ స్క్వేర్, y2 minus y1 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. O అంటే మనకు తెలుసు, O అంటే O ఆరిజిన్ 0,0. సో P అంటే పాయింట్ P ఆఫ్ x, ఓకేనా? సో ఈక్వల్ టు ఇంప్లైస్ OP స్క్వేర్. దట్ మీన్స్ దీన్ని x1 y1 అనుకోండి, దీని వచ్చి x2 y2గా తీసుకోండి. సో ఫార్ములా ఇస్తుంది x2 minus x1 హోల్ స్క్వేర్ అంటే x minus 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y1 అంటే 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4y. దీన్ని అట్లాగే రాయాలమ్మా. దట్ ఇంప్లైజ్ x minus 0 మీన్స్ x. దట్ మీన్స్ x స్క్వేర్ చేసి x స్క్వేర్ ప్లస్ y minus 0 మీన్స్ y స్క్వేర్ చేసి y స్క్వేర్ ఈక్వల్ టు 4y. ఓకేనా? అర్థమవుతుందా? సో మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ ప్రకారం మనకి ఏం రాసుకున్నామంటే ఫైనల్గా సో ఏమొచ్చింది మనకి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4y. దాన్ని మనం ఈ టెక్స్ట్ బుక్ వైజ్ రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 4y ఈక్వల్ టు 0. సో టెక్స్ట్ బుక్లో మనకు ఆన్సర్ ఇట్లా ఇస్తున్నాడు. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ x స్క్వేర్ plus y square minus 4y equal to 0. That is the answer. So and once again I repeated, ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ ఆరిజిన్ నుంచి ఈ P అనే పాయింట్
దానికి ఈ ఆరిజిన్ నుంచి పీ పాయింట్ యొక్క స్క్వేర్కి అంటే ఓపీ స్క్వేర్ ఈజ్ అంటే ఈక్వల్ అని 4 టైమ్ ఇట్స్ వై కోఆర్డినేట్ అంటే 4yకి ఈక్వల్ చేయమన్నాడు. సో అదే రాసుకున్నాం. కామన్ పాయింట్ ఏంది మనకి ఇక్కడ, లెట్ పీ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. హియర్ వై కోఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ మనకి క్లియర్ ఉండాలి కాబట్టి వై కోఆర్డినేట్ ఈజ్ వై. సో అకార్డింగ్ టు ప్రాబ్లం మన కండిషన్ రాసుకున్నాం. ఆరిజిన్ నుంచి పీ యొక్క స్క్వేర్ అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్, దట్ మీన్స్ 4 into y కోఆర్డినేట్ మీన్స్ y. సో ఓపీ స్క్వేర్ ఈక్వల్ 4y. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది. ఓకేనా. సో ఆరిజిన్ అంటే ఏం రాసుకున్నాం, p అంటే పాయింట్ రాసుకున్నాం. సో దీని యొక్క డిస్టెన్స్ ఫార్మ్ మనకు తెలుసు, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇక్కడ వస్తుందనా, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఓన్లీ రూట్లో ఉండేది మాత్రమే ఫార్ములా అప్లై చేస్తుంది ఇక్కడ. దీని x1 y1, ఇది వచ్చి x2 y2. చెప్పండి, x2 - x1 అంటే x2 మీన్స్ x, x1 means 0, x minus 0 whole square. Next y2 minus y1 means y minus 0 whole square equal to 4y. So x minus 0 means x square, and this square just x square. Y minus 0 means y, then square just y square equal to 4y. So that like same. So 4y left side goes to minus 4y equal to 0. So therefore the required equation of locus is x square plus y square minus 4y equal to 0. Okay na? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P such that PA square plus PB square equal to 2C square, where A equal to A comma 0, B equal to minus A comma 0 and 0 less than mod A less than mod C. ఇక్కడ మెయిన్ మనకి ఈ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు, కండిషన్ మనకి పాయింట్స్ ఇచ్చున్నాడు, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ మనం కండిషన్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ ఇది. ఈ కండిషన్ గురించి లాస్ట్లో చెప్పుకుందామా. ఫస్ట్ సొల్యూషన్ చూడండి. సో గివెన్ దట్ గివెన్ పాయింట్స్ ఆర్, మనకి ఏం పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ, గివెన్ పాయింట్స్ ఆర్ A ఈక్వల్ టు స్మాల్ a కామా 0, B ఈక్వల్ టు స్మాల్ మైనస్ a కామా 0. ఓకే, నెక్స్ట్ కామన్ పాయింట్ మీకు తెలిసిందే కదా, ఏంటది, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్, ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఓకే, సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చేసారు మనకి. సో గివెన్ కండిషన్ ఈజ్, సో గివెన్ కండిషన్ ఈజ్ ఏమి ఇచ్చారు మనకి, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్. ఇక్కడ AB క్యాపిటల్, ఈ C అనే స్మాల్ c అమ్మ, C అనే డిస్టెన్స్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఇవ్వాలా మనకి, ఎందుకంటే ఇది పాయింట్ కదా, ఇది డిస్టెన్స్, ఇది C, జస్ట్ C, అది C స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ PA స్క్వేర్ అంటే మీకు P అనే పాయింట్ తెలుసు, P ఆఫ్ ఎక్స్ కామా వై, ఏ పాయింట్ తెలుసు, అదేవిధంగా B పాయింట్ తెలుసు. ఓకేనా. సో ఫస్ట్ P పాయింట్ వస్తుంది ఇక్కడ సైడ్, P ఆఫ్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఏ పాయింట్ ఏంది, స్మాల్ a కామా 0. నెక్స్ట్ B పాయింట్ స్మాల్ మైనస్ a కామా 0. ఓకే, ఇప్పుడు కండిషన్ ఇచ్చేస్తున్నాడు. దీనికి మనం డైరెక్ట్గా డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసిందే. ఏంది డిస్టెన్స్ ఫార్ములా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇది మనకి తెలిసిందే, ఇది కామన్గా చెప్పుకుంటానే ఉన్నాం. దాని హోల్ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనం ఓన్లీ ఇక్కడ రూట్ తీసుకోకుండా దాని రూట్ లోపల ఉన్న వాల్యూస్ వరకే తీసుకుంటాం, అంటే ఫార్ములాస్ వరకు యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ Pకి ఏకి డిస్టెన్స్, సో ఏని x1 y1, Pని x2 y2. చెప్పండి, x2 మైనస్ x1 అంటే x మైనస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1, y2 మీన్స్ y, y1 మీన్స్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు PA స్క్వేర్ అప్లై చేస్తాం. నెక్స్ట్ PB స్క్వేర్ అంటే P అనే పాయింట్కి B అనే పాయింట్కి, ఈసారి B వచ్చి x1 y1 అవుతుంది, P అనేది కామన్. సేమ్ ఫార్ములా x2 మైనస్ x1 అంటే x మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఏ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ y, y1 మీన్స్ 0 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్. ఓకే, చూడండి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. మనకి ఫార్ములా తెలిసింది, ఏ స్క్వేర్ అంటే
తెలుసుదమ్మా ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ నెక్స్ట్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab. సో మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ అంటే మైనస్ 2xa. నెక్స్ట్ వై మైనస్ 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్మేట్ తెలుసు, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ఏమవుతుంది 2xa. వై మైనస్ 0 మీన్స్ వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. సో చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతాయి మనకి మైనస్ 2xa ప్లస్ 2xa క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్స్ చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ చూడండి ఎన్ని ఉన్నాయి 1 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఓకే నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది 2a స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. చూడండి 3 టర్మ్స్లో కామన్గా ఏముంది మనకి 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2కి క్యాన్సిల్. రిమైనింగ్ ఇంకేముందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ ఏ స్క్వేర్ అమ్మా ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే మనం ఏమవుతుంది మనకు అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఈసారి ఇటు ఎందుకు రాసింది, ఇది కూడా కాన్స్టెంట్ కింద కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో ఇచ్చింది 0 లెస్ దెన్ మాడ్ ఏ లెస్ దెన్ మాడ్ సి అంటే ఏ అనేది సి కంటే తక్కువ. సో కాబట్టి ఇక్కడ ఏ కంటే సి ఎక్కువ ఇక్కడ. సో సి అనేది ఏ కంటే ఎక్కువ, 0 లెస్ దెన్ సి. దట్ మీన్స్ 0 కంటే ఏ ఎక్కువ, ఏ కంటే సి ఎక్కువ. చూడండి ఇక్కడ మనకు వచ్చిన కండిషన్లో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి స్క్వేర్లో మైనస్ ఏ స్క్వేర్ తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 తీసుకోండి మైనస్ ఇక్కడ 4 తీసుకోండి ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ వచ్చేది. కాబట్టి సి స్క్వేర్ అనేది పెద్దది కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్లో దీన్ని సి స్క్వేర్ అనేది పెద్దదిగా తీసుకోవాలి, ఈ సి స్క్వేర్ని పెద్దదిగా తీసుకోవాలి. సో కాబట్టి ఇది దానికి మీనింగ్ అదమ్మా, సి స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ కంటే పెద్దది అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఇది మనకి సెకండ్ ఇయర్లో సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది. సో ఈ కండిషన్లో ఆర్ అంటే రేడియస్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది తెలుసు కదా మీకు, కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ. ఓకేనా, ఇది మీకు అర్థం అవడానికి చెప్పేది. సో దేర్ఫోర్ ఇదే ఆన్సర్ మనకి. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి మనకి ఇచ్చిన దాంట్లో కండిషన్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ 2c స్క్వేర్. ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు, ఒక కండిషన్ ఇచ్చారు. సో ఇది సింపులే. చూడండి ఫస్ట్ గివెన్ దట్ కామన్ ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం, గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. ఇది కామన్ పాయింట్, లెట్ పీ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఒకటి మనకి ఇచ్చిన కండిషన్ రాసుకున్నాం, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ 2c స్క్వేర్. ఏ బిఆర్ పాయింట్స్, సి అనేది ఇక్కడ పాయింట్ ఇవ్వాల, ఇది డిస్టెన్స్ని యూజ్ చేస్తున్నామ్మా సి స్క్వేర్ అనేది. ఓకేనా చూడండి పిఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ తీసుకున్న స్క్వేర్ రూట్ క్యాన్సల్, అది కామన్ స్టెప్ మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఓన్లీ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూస్ మాత్రమే, ఆ ఫార్ములా మాత్రం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా చూడండి పీ పాయింట్ రాసుకున్నాను, ఏ పాయింట్ రాసుకున్నాను, బి పాయింట్ రాసుకున్నాను. పీకి ఏకి డిస్టెన్స్, ఏని x1 y1, పీని వచ్చి x2 y2. x2 మైనస్ x1 అంటే x మైనస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ పీకి బీకి డిస్టెన్స్ అమ్మ, బి అనేది x1 y1, ఏపీ అనేది x2 y2. సేమ్ x2 మైనస్ x1 అంటే x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x ప్లస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ 2c స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మీకు తెలుసు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఐడియా ఉంది కదా, మర్చిపోయారా? చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
minus 2ab. A square means a plus x square. Next b square means b plus a square. Minus 2ab. Minus 2 ni ఈ రెండిటితో minus 2 into x into a minus 2x. y minus 0 means 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్ వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. మీకు తెలుసు ఈ ఫార్ములా కూడా ఇక్కడ రాస్తున్నా చూడండి. a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a square means a plus is x square. b square means a square. Next 2ab అంటే ఇక్కడ ఏంది a అంటే x, b అంటే a, 2xa. y minus 0 means y. y ని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ 2c స్క్వేర్. ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి. మైనస్ 2xaకి ప్లస్ 2xa క్యాన్సిల్. రిమైనింగ్ x స్క్వేర్ 2 ఉన్నాయి కూడా x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్. a square plus a square 2a square equal to 2c square. ఈ 3 టర్మ్స్లో కామన్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఈక్వల్ 2c square. బోత్ సైడ్స్ 2 ఆర్ క్యాన్సిల్. రిమైనింగ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ a స్క్వేర్ ఎట్ సైడ్కి మైనస్ a స్క్వేర్. ఆ c స్క్వేర్ కంటే a స్క్వేర్ చిన్నది ఇక్కడ చూడండి. దట్ మీన్స్ c కంటే a చిన్నది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది ఇది. కాబట్టి మన సర్కిల్ ఇంత కంపేర్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ ఇది రాయాల్సిన అవసరం లేదు మన ఎగ్జామ్లో. జస్ట్ దీని ప్లేస్లో ఆర్ స్క్వేర్ తీసుకుంటే ఆర్ అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది కూడా పాజిటివ్ వాల్యూనే. ఓకేనా? కాబట్టి దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ x square plus y square equal to c square minus a square. This is the answer.